తాటిపర్తి చంద్రశేఖర్ గారు చాలా ఒక మంచి పాయింట్ ఒకటి ఈ కాళహస్తి అనేది రేపు రాష్ట్రం అంతా జనసేన నాయకులు జాగ్రత్త ఈ ఇన్సిడెంట్తో కాళహస్తి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా? ఇంకో 15 ఏళ్ళు మనం చంద్రబాబుకి సేవ చేయాలి, పల్లకి మోయాలి, ఆయనే సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పడం ద్వారా ఇక్కడ జనసేన వాళ్ళని లేకుండా చేసుకోవాలనేటటువంటి ఒక ప్లాన్ అయితే సుధీర్ రెడ్డి చేశారని అంటున్నారు. ఇది రాష్ట్రం అంతా కూడా అప్లికబులే కదా, ఇది అందరికీ వర్తిస్తుంది కదా? ఇది 100% సార్. ఇది వారు మాట్లాడినటువంటి మాట చాలా కరెక్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తికి తన స్వార్థ రాజకీయమే అవసరం తప్ప ప్రజా ప్రయోజనాలు కానీ జాతి ప్రయోజనాలు కానీ లేవు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి సత్యం. 23 సీట్లకి తను ఒప్పుకున్నప్పుడే అది స్పష్టంగా అర్థమైపోయింది. ఈ రాష్ట్రంలో 175 సీట్లలో 23 సీట్లు తీసుకొని మిగిలిన తెలుగుదేశం పార్టీకి ఇచ్చేశాడు అంటే తన కోసం కష్టపడినటువంటి నాయకుల యొక్క ప్రయోజనం కాకుండా తన స్వార్థ ప్రయోజనం ఎంపీలు కలిపి చెప్తున్నారు. తన స్వార్థ ప్రయోజనము అనేది తన స్వార్థ ప్రయోజనం తప్ప ఇంకోటి కాదు అనేది మాత్రం అది స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి అంశం. మళ్ళీ మనం చూస్తున్నాం, 1 సంవత్సరంలోనే కూటమి యొక్క ప్రభుత్వంపై ఏ విధంగా వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగుతుందో మనం గమనిస్తున్నాం. లక్షల సంఖ్యతో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ప్రజల మధ్యలోకి వెళితే ఎంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారో చూస్తున్న తరుణంలో ఎవరైనా నిజంగా రాజకీయాన్ని చేయాలనుకునేటటువంటి వ్యక్తులు, ప్రజా ప్రయోజనాల్ని నిలబెట్టాలనేటటువంటి వ్యక్తులు, ప్రజల ఆకాంక్ష మేర నడవాలనుకునేటటువంటి వ్యక్తులు మళ్ళీ ఈ కూటమి తప్పుడు విధానాలకు కొమ్ము కాస్తారండి? కాయరు కదా, ప్రజల పక్షం నిలబడతారు కదా. మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈ దేశంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే రాజీనామా చేసినటువంటి ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అలాంటిది కేంద్రంలో మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఒక పెద్ద విమాన ప్రమాదం జరిగితే ఎలా స్పందించాడో మనం గమనించాం. ఇవాళ కూటమి నేతలు పక్క రాష్ట్రాల్లో గవర్నర్లుగా లేకపోతే పక్క దేశంలో మంత్రులుగా వెళ్ళడం వలన ఈ రాష్ట్రానికి ప్రయోజనం ఉండాలి కదా. ఏ ప్రయోజనం చేకూరింది ఈ రాష్ట్రానికి అని చెబితే 1,73,000 కోట్ల రూపాయల అప్పు చేయడం తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగింది లేదు. అంటే ఈ రాష్ట్రం మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంది, ఆర్థికంగా వెనకబడిపోతుంది. దేశ జిఎస్డిపి 13% పెరిగితే ఈ రాష్ట్రం 3%లో నిలబడి ఉంది. పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ 12% తోటి ఎగబాగుతూ ఉంటే ఎక్కడ చూసినా కానీ ఆర్థిక లోటు కనపడుతూ, అప్పులు కనపడుతూ, రైతుల వ్యధలు కనపడుతూ, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, ఈ రకమైనటువంటి కేసులు జరుగుతున్నప్పుడు ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నేను కలిసిపోతానని ఒక వ్యక్తి అంటున్నాడంటే తను ఒంటరిగా గెలవలేడు కాబట్టి తనకి చంద్రబాబు నాయుడు రూపంలో తనకు కావాల్సినటువంటి అన్ని వనరులు దక్కుతున్నాయి కాబట్టి తన యొక్క ప్రయోజనం ఉంది కాబట్టి తన కోసమే రాజకీయం చేసుకోవడం తన విధానం కాబట్టి తనను నమ్మినటువంటి ఈ కాపులు, బలిజ సామాజిక వర్గం అత్యధికంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేసింది అని ప్రజలు చెప్పుకుంటున్నటువంటి కనపడుతున్నటువంటి చిత్రం కూడా అదే. మరి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేతల్ని ఈ విధంగా ఈ రకమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేస్తున్నప్పుడు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయితే బయటకు వచ్చి మాట్లాడాలి కదా. మీరు నా కోసం నిలబడండి, కులమన్నా నిలబడండి, కులాన్ని గుర్తుకు తెచ్చుకొని ఓటేయండి అని చెప్పినటువంటి వ్యక్తి కులానికి ఇబ్బంది వచ్చినప్పుడు, వారి మీద కేసులు కడుతున్నప్పుడు, వారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు రావాలి, మాట్లాడాలి. రెండవది, జనసేన పార్టీ రౌడీ సేనగా ఎందుకు మారుతుంది? ఆర్థికంగా నువ్వు 12-13 సంవత్సరాలు వాళ్ళని తొక్కి పడవేసి ఆర్థికంగా వాళ్ళని ఉపయోగించుకొని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పక్కనకి నెట్టేసి కూటమి నేతల యొక్క ప్రయోజనాల కోసమే మీరు నిలబడుతున్నారు. కాబట్టి ఆర్థికంగా నిలబడలేనటువంటి వారు నేర ప్రవృత్తి వైపున, నేరాల వైపున, ఆర్థిక దోపిడీ వైపున, లేకపోతే అధికార దోపిడీ కోసం ప్రయత్నం చేస్తూ తప్పుదోవల్లోకి వెళుతుంది జనసేన పార్టీ అనేది కనపడుతుంది కదా. రైట్. ఇవాళ ఆధ్యాత్మిక కేంద్రాల్లో, పవిత్రమైనటువంటి కేంద్రాల్లో ఉన్నటువంటి మీ వారు చేసినటువంటి సంఘటనలు కానీ, తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యే ఒక ఆడ మనిషిని మోసం చేసి న్యూడ్ వీడియోలో పట్టుబడితే అతని మీద శిక్ష వేసావా? అతని గురించి ప్రశ్నించావా? రైతులు రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తుంటే ప్రశ్నించాడా? అంటే ఇది మొత్తం కూడా సార్ ఇది స్వార్థ ప్రయోజనం.
పవన్ కళ్యాణ్ గారి స్వార్థ ప్రయోజనాలే తన యొక్క అవకాశవాద రాజకీయమే ముఖ్యం తప్ప Yes, sir. ప్రజా ప్రయోజనాలు కాదు, తనకు నాయకుల ప్రయోజనాలు కాదు అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఈ ఉదాంతం ఈ కూపం నది కూటమి యొక్క వారి యొక్క ఏదైతే విధానం ఉందో దాన్ని బయట పెట్టింది. రైట్. కూటమి నాయకుల, తెలుగుదేశం నాయకులు మరీ ముఖ్యంగా జనసేన పట్ల తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్న కోపం నది వారి పాపాన్ని బయటపెట్టింది, వారి యొక్క కుటిలమైనటువంటి రాజకీయ నీతిని కూడా బయటపెట్టింది. ఇవాళ జనసేన పార్టీ నేతల్ని ఏ విధంగా వారు తొక్కివేస్తున్నారనేది ఇంతకు మించినటువంటి సాక్ష్యం అవసరంలా. రెండవది, నేరాలు చేయడంలో కూడా అందివేసిన చెయ్యిగా వీరు మారిపోతున్నారు. ఇది కూడా గమనించాలి మీరు. అవును, ఇది కూడా చాలా సీరియస్ ఇష్యూ. జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, నేను ముందుగా చెప్పినట్టుగా, ఒకరు దొంగ బంగారం కేసులో పట్టుబట్టాడు, ఒకరు అమ్మాయిని మోసం చేస్తూ పట్టుబట్టాడు, అది కూడా డబ్బు కోసమే. హత్య. ఈ విషయంలో కూడా అధికారం కోసం ఈ హత్య కూడా, ఈ శ్రీకాళహస్తి వేదికగా జరిగినటువంటి హత్య కూడా ఆర్థిక అధికార లావాదేవీల కోసం జరిగినటువంటి హత్య. అంటే దీనికి ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం జరిగినటువంటి హత్య అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఈ రాష్ట్రంలో ఈ ఉదాంతాలే కాదు, ఇక్కడ పొన్నూరులో ఒక దళిత సర్పంచ్ మీద దాడి చేసి 13 రోజులుగా హాస్పిటల్లో పడి ఉంటే దళిత సర్పంచ్ని పలకరించడానికి కూడా కూటమి నేతల్లో నుంచి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ రాలేదండి. అంటే ఎలాంటి హత్యా రాజకీయాలని వీరు ప్రోత్సహిస్తున్నారు, రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయో చెప్పడానికి అది కూడా ఒక నిదర్శనం. కరెక్ట్. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి గారి మీదే నరకటాల గురించి మాట్లాడతారు, వారు బతుకున్నారు చనిపోలేదని మాట్లాడతారు, డీకే అనేటటువంటి మాటలు మాట్లాడినటువంటి నేతలకి పదోన్నతులని కట్టబెడతారు, హత్యలు అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళని కాపాడుతూ ఉంటారు, మళ్ళీ పక్క రాష్ట్రంలో తొవ్వి బయటకు తీసినటువంటి కేసును నీరుగార్చడం కోసం ఇవాళ వీరు చేస్తున్నటువంటి ఈ మన రాష్ట్రానికి కేసుని బదిలీ చేయమని ఎందుకు అడుగుతున్నారు సార్? వారు చెప్పినట్టుగా చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని అన్నీ వారు మాట్లాడారు ఇంతకు ముందు, నేను విన్నాను. పెద్ద పెద్ద తలకాయలు అంటే ఎవరు? ఒక ఎమ్మెల్యేని మించినటువంటి తలకాయ అంటే ఎవరై ఉండొచ్చు? వారు బయటపడితే ఈ రాష్ట్రంలో కూటమి నేతల యొక్క రాజకీయానికి సమాధి పడిపోతుంది. కాబట్టి ఈ కేసుని తారుమారు చేసి సమాధి కట్టేటటువంటి ప్రయత్నం చేయడానికి మళ్ళీ రాష్ట్రానికి బదిలీ చేయమని వారు అడుగుతున్నట్టుగా కూడా కనపడుతుంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి దీన్ని డైవర్ట్ చేయడానికి వీల్లేదు.